నేరం చేసిన ఎలాంటి వారైనా చట్టం ముందు శిక్షార్హులే అని అంటారు. ఇప్పటి వరకు దేశంలో బ్రిటిష్ పాలన నుంచి వస్తున్న శిక్షా స్మృతి కొనసాగుతూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే భారత నేర న్యాయ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక నుంచి మరో లెక్క అన్న చందంగా దేశంలో ఇప్పటి వరకు బ్రిటిష్ వలస పాలన నుంచి వస్తున్న భారతీయ శిక్షా స్మృతులు కనుమరుగై నూతన అధ్యాయానికి తెరలేచింది. నేటి నుంచి అంటే జూలై 1 నుంచి వాటి స్థానంలో కొత్త చట్టాలు అమల్లోకి వచ్చాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మరింత పారదర్శకంగా దర్యాప్తు, న్యాయ విచారణ చేసేందుకు కొత్త చట్టాలు ఊతమిస్తాయని కేంద్రం స్పష్టం చేసింది. ఈ నూతన చట్టాల అమలుకు యావత్ దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పోలీసు యంత్రాంగం సిద్ధమైంది. అంతేకాదు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా భవిష్యత్తులో జరగబోయే నేర న్యాయ విచారణలో నూతన చట్టాలు ఇతోధికంగా సహాయపడతాయని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే బ్రిటిష్ కాలం నాటి చట్టాలకు తెరపడింది. భారత న్యాయ వ్యవస్థలో 3 కొత్త నేర చట్టాలు, భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య అధినియం నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. బ్రిటిష్ కాలం నుంచి అమల్లో ఉన్న ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సిఆర్పిసి, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఐఈఏ ఈ 3 చట్టాలకు చెల్లు చీటి పలికారు. ఇదిలా ఉంటే కొత్త చట్టాలపై ఒకవైపు నిరసనలు వ్యక్తమవుతుంటే మరోవైపు రాష్ట్రాల పోలీసు యంత్రాంగం సర్వం సిద్ధమైంది. ఇప్పటికే అనేక దశలుగా పోలీసులకు శిక్షణా శిబిరాలు నిర్వహించారు. కంప్యూటర్ వ్యవస్థలో అవసరమైన మార్పులు చేర్పులు చేశారు. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ జీరో ఎఫ్ఐఆర్, పోలీస్ స్టేషన్కు వెళ్లకుండానే ఆన్లైన్లో ఫిర్యాదు నమోదు, ఎస్ఎంఎస్ లాంటి ఎలక్ట్రానిక్ మాధ్యమాలతో సమన్ల జారీ లాంటి అత్యాధునిక పద్ధతుల్లో కొత్త చట్టాలు న్యాయ వ్యవస్థలోకి వచ్చాయి. బ్రిటిష్ పాలన నాటి చట్టాలు శిక్షకు ప్రాధాన్యం ఇస్తే మేం న్యాయానికి పెద్దపీట వేశాం. దీనివల్ల బాధితులకు సత్వర న్యాయం చేకూరుతుందని అమిత్ షా అన్నారు. కొత్త క్రిమినల్ చట్టాలు. క్రిమినల్ కేసుల్లో విచారణ పూర్తయిన 45 రోజుల్లోగా ఖచ్చితంగా తీర్పు వెలువడాలి. తొలి విచారణ జరిగిన 60 రోజుల్లోపు అభియోగాలు నమోదు చేయాలి. అత్యాచార బాధితుల వాంగ్మూలాలను బాధితుల సంరక్షకుడు లేదా బంధువు సమక్షంలో మహిళా పోలీస్ అధికారి నమోదు చేయాల్సి ఉంటుంది. 7 రోజుల్లో మెడికల్ రిపోర్ట్ పూర్తి చేయాల్సి ఉంటుంది. పెళ్లి చేసుకుంటామని మోసం చేసి మహిళలను వదిలివేస్తే అలాంటి వారికి ఈ చట్టంలో కఠిన శిక్షలు అమల్లోకి వచ్చాయి. నేరానికి గురైన మహిళలు, చిన్నారులు అన్ని ఆసుపత్రులలో ఉచితంగా ప్రథమ చికిత్స లేదా వైద్య చికిత్స అందించాలి. నేరాలకు గురైన బాధిత మహిళలు 90 రోజుల్లోగా తమ కేసులకు సంబంధించిన రెగ్యులర్ అప్డేట్స్ పొందే హక్కు ఉంటుంది. మహిళలు, చిన్నారులపై జరిగే నేరాలకు కొత్త అధ్యాయాన్ని చేర్చారు. ఇకపై చిన్నారులపై సామూహిక అత్యాచారాలకు పాల్పడిన వారికి మరణ శిక్ష లేదా యావజ్జీవ శిక్ష అమలు అవుతుంది. అరెస్ట్ అయిన వ్యక్తికి వారి పరిస్థితి గురించి తెలియచేసే హక్కు ఉంది. తద్వారా తక్షణ మద్దతు పొందగలరు. సంచలన నేరాలు ఏవైనా సరే వాటికి సంబంధించి ఫోరెన్సిక్ నిపుణులు ఘటనా స్థలానికి వెళ్లి ఆధారాలు సేకరించడం ఇప్పుడు తప్పనిసరి. ఆర్థిక సంబంధ నేరాల్లో నిందితుల ఆస్తులు, నేరం ద్వారా సంక్రమించిన సొమ్ముతో వారు కొన్న ఆస్తులను పోలీసులు జప్తు చేసే అధికారం ఉంటుంది. ఇకపై లింగం నిర్వచనంలో ట్రాన్స్జెండర్ వ్యక్తులు సైతం ఉన్నారు. బాధితురాలి వాంగ్మూలం మహిళా మెజిస్ట్రేట్ నమోదు చేయాలి. వారు అందుబాటులో లేకుంటే పురుష మెజిస్ట్రేట్ ఒక మహిళ సంరక్షణలో వాంగ్మూలాన్ని నమోదు చేయాలి. అత్యాచారానికి సంబంధించిన వాంగ్మూలాలను ఆడియో, వీడియో ద్వారా రికార్డ్ చేయాల్సి ఉంటుంది. నకిలీ నోట్ల తయారీ, స్మగ్లింగ్ ఉగ్రవాదం పరిధిలోకి వస్తుంది. డిమాండ్ల సాధనకు వ్యక్తులను బంధించడం, కిడ్నాప్ చేయడం ఉగ్రవాదం పరిధిలో చేర్చారు. కులం, మతం కారణాల్లో సామూహిక దాడులు, హత్యలకు పాల్పడితే యావజ్జీవ శిక్ష పడుతుంది. మహిళలు, 15 ఏళ్లలోపు 60 ఏళ్ల పైబడిన వారు, వికలాంగులు, తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఇంటి నుంచే పోలీసుల సాయం పొందవచ్చు. కోర్టు అనుమతి లేకుండా లైంగిక దాడి గురించి ప్రచురిస్తే 2 ఏళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా నిబంధనలో చేర్చారు.